సో మొత్తానికి అఘోరి అయితే అరెస్ట్ అయింది. ముఖ్యంగా ఈ వర్షిని ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక మీడియా జర్నలిస్ట్ ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసి అఘోరిని అరెస్ట్ అయినంత వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి అయితే పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈరోజు భాను అనే ఆ జర్నలిస్ట్ వాళ్ళని కూడా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి చెప్పండి భాను, మీకు ఏ విధంగా సపోర్ట్ చేశాడు? అఘోరిని అరెస్ట్ చేయించడానికి ముఖ్యంగా ఇతనే కారణం అంటున్నారు. అవునండి. ఆయన చాలా మేము తిన్నారా, తినలేదా, అమ్మ జాగ్రత్తగా ఉండండి అనని బాబు ఎప్పుడప్పుడు లొకేషన్ పెడుతున్న నిద్ర లేకోకుండా పోలీసులు ఎక్కడుండారో ఏంటని ఆరా కనుక్కోవటము. మమ్మల్ని కూడా మీరు తినండి అమ్మ, జాగ్రత్తగా ఉండండి, పాప వచ్చిద్దిలే, నేను మిమ్మల్ని తీసుకొస్తాలే, నేను పోరాడతాలే అనని భాను గారు వంటి వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ సహకరించారు. ఏమేమో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని అన్నారు కొన్ని రోజులు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అట్లానే ఉన్నామండి. పాప వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. పాపను తీసుకుని శివరుద్ర స్వామి గారికి, ఈ జోగినీలకి, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుకి అందరికీ మా కృతజ్ఞతలండి, మా ధన్యవాదాలండి. చూసారమ్మా, మీరు వర్షిని కలిసారా? చూసారా? చూడలేదండి. కలుస్తారా కాసేపట్లో? చూస్తామండి. వస్తుందంటారా మళ్ళీ? అంటే భాను ఆల్రెడీ తీసుకొచ్చి మీకు అప్పగించాడు ఇంతకు ముందు, మళ్ళీ వెళ్ళిపోయి ఈసారి పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఈసారి వచ్చి ఉంటుందని నమ్మకం ఉందా? అది మందులు అవన్నీ కక్కిస్తామండి. మెడికల్ మెడికల్ టెస్ట్లు అన్నీ వేపిస్తాము. ఈ తేప గొలుసులు వేసి కట్టేసి ఉంచుతామండి. ఖచ్చితంగా ఈసారి వర్షిని కఠినంగా ఇంట్లో పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఆ రకంగా కాకుండా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్తే బెటర్ ఆప్షన్ కదా. అదే కౌన్సిలింగ్ ఇచ్చే తీసుకెళ్తామండి. 15 రోజులు ఇస్తారంట. ఇచ్చినాక మరి ఎటన్నా పారిపోకుండా ఖచ్చితంగా గొలుసులు ఈ లోపల గొలుసులు రెడీ చేసి గొలుసులతో తీసుకెళ్తామండి. ఇప్పుడు తాయెత్తులు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు, మీరు భయపడతారమ్మా? మూఢనమ్మకాలు ఎక్కువ మీకు? మాకు భయపెట్టిందండి ముందల. అంటే ఆ అఘోరి వేషంలో వచ్చి మాతంగి రూపంలో వచ్చేసరికి నిజంగా ఉందని మేము అనుకున్నామండి. ఆ మూఢనమ్మకాలన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి మీరు. మేము ఇప్పుడు ఖచ్చితంగా ఫేక్ అఘోరి అని తెలిసిపోయిందండి. ఇంకా మేము అలాంటివి నమ్మమండి. ఇక మా పిల్లల్ని మేము వైద్య సేవలు చేపించుకుని శుభ్రంగా చూసుకుంటామండి. మీ హస్బెండ్ గారి పరిస్థితి ఎలా ఉంది మరి? ఆయన పరిస్థితి పిల్లలతోనండి, బ్రెయిన్ స్ట్రోక్. ఆయన పైన ఆయన చేసుకుని ఆయన అట్టు ఉంటామేనండి. ఏందమ్మా, మీరు అసలు ఏ పని చేసుకుంటూ జీవనాధారం సాగిస్తారు మీరు? మాకు కొట్టు ఉండేదండి, చికెన్ పకోడీ పెట్టుకునే వాళ్ళమే. నేను వంటలకు వెళ్ళేదాన్ని. ఆ చికెన్ పకోడీ పెట్టుకునే క్రమంలో వీళ్ళ నాన్న కొంచెం ఓవర్ డ్రింక్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది జరిగిందండి. ఆయనకు వచ్చిన కాడి నుంచి నేను ఆయన చూసుకోవటం కోసం నేను ఇంటి దగ్గర ఉండటం జరిగిందండి. ఉండటం వల్ల బాబు ర్యాపిడ్ అయ్యేసి ఇంటికాడ గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాడండి. జీవనం మొత్తం బాబు మీద ఆధారపడి బతికామండి. వర్షిని చిన్నప్పటి నుంచి అసలు ఎలా ఉండేది? తన కదలికలన్నీ కూడా ఎలా ఉండేది స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ? ఎందుకంటే ఈరోజు వర్షిని ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడానికి ఒక స్త్రీ అయి ఉండి ఆలోచించకుండా, తల్లిదండ్రుల సలహా కూడా తీసుకోకుండా ఈ విధంగా చేసింది కాబట్టి. వర్షిని అంత మామూలు అమ్మాయిలాగానే ఉండేదండి. చాలా తెలివి కలదండి. చదువు కూడా బాగా చదివిద్దండి. ఈ 2 నెలల్లోనే సనాతన ముసుగులో వచ్చి లేడీ అఘోరిగా వచ్చి నా పిల్లని మోసం చేసి, కడుపులో మరుగు మందించి, వశీకరణ చేసి, పిల్లని కొంచెం ఫిజికల్గా కూడా టార్చర్ పెట్టేసి, భయపెట్టేసి, మీ ఫ్యామిలీని హతమారుస్తాను నా మంత్రశక్తితో అని భయపెట్టేసి అట్లా మార్చుకుందండి. సో మొత్తానికి మీరైతే నమ్ముతున్నారు ఆమె మాయ చేసి నమ్మిందని? కడుపులో మరుగు మంది ఇచ్చింది, లేకపోతే డ్రగ్స్ అన్న బ్లడ్ లో ఎక్కిస్తాన్న డౌట్ ఉందండి నాకు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరా? ఎప్పుడు కూడా మీరే కనిపిస్తారు, మీ సపోర్ట్ గా ఎవరు మాకు కనిపించట్లా. మా అబ్బాయి ఉన్నాడండి, వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. మా ఆయన వచ్చారండి, భాను గారు వచ్చారండి. ఇంకా మా ఊరు వాళ్ళందరూ వస్తామంటే టైం చాలక వాళ్ళు ఆగారండి. అంటే మా ఊరు మొత్తం వచ్చేటట్టున్నా. ఇలా మాట్లాడారా? అమ్మ దయచేసి మా కూతురుని వదిలేయండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్నామండి. అప్పుడు ఏముంది అఘోరి? అప్పుడేముంది, పంపిస్తా ఉంటాగా అత్తమ్మ చెప్పు తగ్గిద్ది. అత్తమ్మని మాట్లాడింది. అత్తమ్మ అంటుందా? పెళ్లి కాకముందులే నువ్వు వరుసలు కలిపి చెప్పు తగ్గిద్ది, నువ్వు దొంగ అఘోరి లేకుండావు, అఘోరి ఇట్లా చేయరు అని మేము బ్యాగ్ వేసి మా ఇంటికి రావద్దని మేము అరిసామండి. పూర్తి సహకారం అయితే మీకుంది, రైట్? సో ఈ రోజు అఘోరి అరెస్ట్ అవడానికి ప్రధానమైన కారణం భాను గారు అనే చెప్పుకోవచ్చు. సో పూర్తిగా అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఉత్తరప్రదేశ్ లో అఘోరిని ముందు రోజు, అంటే ఈ రోజు అరెస్ట్ అయిందని చెప్తున్నారు, గత 2 రోజుల ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి పూర్తిగా మనం భాను గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాను గారు నమస్తే అండి.
నమస్తే అండి, చెప్పండి. అసలు అఘోరి లొకేషన్స్ కానీ అఘోరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరే ఏసీబీ గారికి ఇచ్చారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఏంటి అసలు? అంటే వాస్తవానికి ఈ అఘోరి, వీడు అఘోరి అనడం కూడా కరెక్ట్ కాదు, అలవాటు అయిపోయింది అఘోరి అఘోరి అని. ఈ శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఫేక్ అనే సంగతి ఎంతమందికి తెలిసిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే తెలుసండి వీడి కదలికలు. వీడంతా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పుడు మంగళగిరిలో రోడ్డు మీద కూర్చొని చాలా నాన్ సెన్స్ చేశాడండి. చాలా నాన్ సెన్స్, న్యూసెన్స్. పోలీసు వారిని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు పోలీసు వారిని ఇష్టం వచ్చినట్లుగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో మాట్లాడి ఇలా మాట్లాడతాం అనేది నాకు కరెక్ట్ అనిపించలా. సరే, ఇతను నిజంగానే అఘోరీలు ఇలా ఉంటారా? అఘోరీలు జనసంచారంలో తిరుగుతారా? అఘోరీలు ఇక్కడ ఉండరు, వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, చాలా పవిత్రంగా పూజలు చేసుకుంటారు. వీడేమో పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు, ఆడపిల్లల వైపు అదో రకంగా చూస్తున్నాడు అని చెప్పి నేను ఫోకస్ పెట్టి వీడి గురించి సరే ఒక టైం రావాలి కదా దేనికైనా. మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిందండి. అది 10 లక్షల రూపాయలు. అంటే చాలామంది మీడియా వాళ్ళు ఏంటంటే, మీడియా వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు, ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చింది నగ్న పూజల కోసం, యోని పూజల కోసం అని అంటున్నారు. కానీ కాదండి, ఇప్పుడు ఒక చర్చి పాస్టర్ ఇంట్లో ప్రేయర్ చేయడానికి వెళ్తే డబ్బులు ఇస్తారు కానుకగా. ఒక ముస్లిం గురువు దగ్గరికి వెళ్ళి తాయిత్తులు అంతరాలు కడితే డబ్బులు ఎలా అయితే ఇస్తామో, అలాగే ఒక హిందూ బాబా దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ ఫ్యామిలీ వ్యాపారాలు బాగుండాలని చెప్పి పూజల కోసం డబ్బులు ఇచ్చారు. కానీ అది తెలియక చాలామంది ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసి నగ్న పూజలు, యోని పూజలు అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కేవలం వారి వ్యాపారం బాగుండాలని, వారి ఆర్థిక పరిస్థితులు, వారి ఆరోగ్యం బాగుండాలని పూజలు చేయించారు. అంటే మీరు ఎప్పుడైతే అఘోరి గురించి ఫైట్ చేస్తున్నారో తర్వాత అఘోరి కూడా మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి మంత్రాలు చేస్తానని కూడా జరిగింది. మరి వాటికి ఏమన్నా మరి మీకు ఏమన్నా జరిగినాయా? మీరు ఏమన్నా భయపడుతున్నారా? అసలు వాడికి మంత్రాలు ఉంటాయి కదా భయపడటానికి. ఒక జర్నలిస్ట్గా, అరే బాబు నువ్వు సొసైటీకి ఏదైనా ధర్మం బోధించాలంటే బోధించు, సనాతన ధర్మం గొప్పతనం ఏంటో అది చెప్పు, అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రోడ్డు మీద న్యూసెన్స్ చేసి పోలీసు వారిని తిట్టడం ఇది కరెక్ట్ కాదంటే, నన్ను జర్నలిస్ట్గా పనిచేస్తున్న నన్ను ఇంటికి వచ్చి అడ్రస్ తెలుసుకోనమని నరుగుతా అన్నాడు. సరే, నన్ను తిడితే తిట్టాడు, ఓకే, నేను కామ్గా ఊరుకున్నా. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, చట్ట ప్రకారం అందరూ శిక్షార్హులు. ఏదైనా తప్పు చేస్తా అంటే అంబేద్కర్ మహానుభావుని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. ఇక అప్పుడే అనుకున్నాను, నేను ఎలా అయినా సరే జైలుకి పంపించాల్సిందని చెప్పి నేనైతే కంకణం కట్టుకొని వాడి మీద అరాచకాలు, వాడి మీద కేసులు, వాడి భాగవతాలు, వాడి బ్యాంక్ అకౌంట్, వాడి ఆధార్ కార్డు, వాడి స్టేట్మెంట్స్ అన్నీ బయటకు తీసానండి. బయటకు తీస్తే ఈరోజు ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా వాడి బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్క మీడియా కూడా వాడి అరాచకాలను బయటపెట్టి వీడు ఎట్లాంటి వాడని తెలియజేశారండి. నాతో పాటు మీడియా కూడా చాలా మంది సపోర్ట్ చేశారు, సహకారం ఉంది. ఈ దొంగ శ్రీనివాస్ గారు అరెస్ట్ అయినందుకు పోలీసు వారు, తెలంగాణ పోలీసు వారు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళకు కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండి వాడి లొకేషను నేను కూడా తెలుసుకుని ఎక్కడ ఉంటున్నాడు వాడు. అక్కడ దాదాపుగా పోలీసు వారు చాలా కష్టపడ్డారండి. 3 స్టేట్లు తిరిగారు పోలీసు వారు ఒకే బట్టలతో. నాకు తెలిసి పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారండి. తిండి కూడా లేదు. ఒక్కోసారి నేను ఫోన్ చేసినప్పుడు తిండి కూడా లేక వాళ్ళు అంత కష్టపడ్డారంటే, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందండి. అతను అఘోరి అనేది పక్కన పెట్టి, అఘోరి అని ఎవరు నమ్మట్లా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి అంత పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ఇట్లాంటి అఘోర ముసుగులో కూడా ఆడపిల్లల మీద, ఇప్పుడు పసిపిల్లల మీద 5 నెలల 10 నెలల పసిపిల్లల మీద కూడా మృగాళ్ళు రేపు చేస్తున్నారు. అట్లాంటిది వర్షిని వెళ్ళిపోయి మరి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లని నరబలిస్తాడనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే అతీత శక్తుల కోసం మహిళల్ని, అమ్మాయిల్ని నరబలి ఇస్తారంట. వీడు నరబలి ఇవ్వడానికి తీసుకెళ్లడం అనే ఒక ఆరోపణ కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా అదే మాట అంటున్నారు. సేఫ్గా వర్షిని సేఫ్గా వచ్చింది. ఈ దొంగోడు ఎప్పుడైనా ఇంతకు ముందు కూడా వీళ్ళ పేరెంట్స్ కి మీరు వర్షిని తీసుకొచ్చి అప్పగించారు కదా వీళ్ళకి, నేను చూసాను ఆ వీడియో కూడా. మరి తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? అంటే అమ్మాయి ఇప్పుడు ఏదైనా నమ్మకం పెట్టుకుంటారండి, తప్పులు ఎవరైనా చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మారు. ఆ విజయవాడ బస్ స్టాండ్లో ఏదో హాస్పిటల్కి తీసుకువెళ్తా ఏదో టాయిలెట్కి వెళ్ళాలని అంటే, టాయిలెట్కి కూడా తోడు వెళ్ళలేరు కదా. వెళ్ళేసరికి ఏదో ఛానల్ వాళ్ళు కారులో తీసుకొని వెళ్ళిపోయారని వాళ్ళు అంటున్నటువంటి మాట. వాళ్ళకు కూడా ఎవరో చెప్పారు. మాట్లాడతా అమ్మా, చెప్పండి. టీవీ వాళ్ళు అంటే నేను మా ఇంటి దగ్గరకు వస్తే హైదరాబాద్ బిగ్ టీవీ వాళ్ళు నమస్కారం అండి, మీకు ఆ పాదాభివందనం, మీ కాళ్ళు మొక్కుతాను, ఆ పాపను ఉంచమంటే ఉంచుకోకుండా మళ్ళీ క్యాబ్ ఎక్కిచ్చేసి అఘోరతో పంపించారంటండి. అఘోరిని పంపించింది ప్రముఖ ఛానల్ వల్ల. సంబంధించిన డీటెయిల్స్ అన్న భాను గారికి ఇచ్చారా? మీరు దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉందా? చేస్తామండి, ఇస్తామండి. అంటే ఆ రకంగా రెండోసారి అఘోరి దగ్గరికి వర్షిని వెళ్ళిపోయింది. రెండోసారి వెళ్ళిపోయింది. మొదటిసారి అంటే సరే తెలిసి తెలియక వెళ్ళిందిలేని అనుకున్నారు, తీసుకొచ్చారు. రెండోసారి కూడా తల్లిదండ్రులను మోసం చేసి వెళ్ళిపోయింది. సో నేనేంటంటే ఇప్పుడు వర్షిని అని కాదండి, ఏ మహిళ అయినా
అది సమాజానికి కరెక్ట్ మెసేజ్ కాదు. ఆ పిల్ల ఒక మగవాడిని ప్రేమించో లేదంటే రోడ్డు మీద ఒక రిక్షా అతను ప్రేమించినా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కానీ ఏమీ పనికిరాని సమాజంలో ఒక చీడ పురుగులా తయారైనటువంటి వాడిని పెళ్లి చేసుకొని ఏం మెసేజ్ ఇవ్వాలి? వాడు మగాడు కాదు కదా, ట్రాన్స్జెండర్. ఇండోర్లో ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. జనాలను మోసం చేస్తున్నాడు పూజల పేరుతో. వాడి ఆధార్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదేమైనా కూడా మనకు తెలిసి ఒక ఇద్దరేనండి, ఇంకా రాష్ట్రానికి ఒక అమ్మాయిని పెట్టాడు అనేది ఒక అవి కూడా బయటికి తీస్తాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షిని మాత్రమే కనిపిస్తుంది, ఒక పక్క రాధిక కనిపిస్తుంది. అక్కడో స్టేట్ లో పెట్టాడు, ఇక్కడో స్టేట్ లో పెట్టాడు. మధ్యప్రదేశ్ లో, చండీగఢ్ లో, ఉత్తరాఖండ్ లో కూడా అమ్మాయిలను పెట్టాడని చెప్పి అదొక వాదన కూడా వినపడుతుంది. బయటకు వస్తారు, అవి కూడా బయటకు వస్తారు ఇప్పుడిప్పుడే అతని మీద. తర్వాత అంబేద్కరిస్టులు కూడా పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారు. రెడ్ టీవీ సాక్షిగా నేను చెప్పేది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు ఎవరైనా, సామాజిక కార్యకర్తలు ఎవరైనా కూడా వీడి మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాజుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. ఇలాంటి చీడపురుగుని వదిలే ప్రసక్తే లేదు. దయచేసి నేను మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా సరే పెద్ద ఎత్తున వీడి మీద కేసులు నమోదు అవ్వాలి. అంబేద్కరిస్టులు ఎవరైనా ఉంటే పెద్ద ఎత్తున వీడి మీద మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వండి. ఇంకొకసారి ఏ ఆడపిల్లల జోలికి రాకుండా, ఎటువంటి చీటింగ్లు, ఏ ఆడపిల్లని మోసాలు చేయకుండా, అఘోరా ముసుగులో సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేలా చేసే ఎట్లాంటి వ్యక్తులు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ మూఢనమ్మకాలని, తాయిత్తులని ఇవన్నీ కూడా నమ్మొద్దు. సో పూర్తిగా ఇప్పుడు అర్థమైంది కదా ఫేక్ అఘోరి అనేది.